ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, "నాకు చాలా చెయ్యాలనుంది ఏపీ ప్రజలకి. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది. అండ్ నా పరపతిని జూసి గాని, నా మొహం జూసి గాని ఎవరు అప్పివ్వడానికి ముందుకు రావట్లేదు. అందుకే నేను ఏపీ ప్రజలకి ఏమి చేయలేకపోతున్నాను" అనే మాటైతే అన్నారు సార్. అయితే ఎప్పుడైతే మనం అధికారంలోకొచ్చేటప్పుడు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడే ఈ అప్పులెన్నున్నాయి, ఆదాయం ఎంతుంది, ఇవన్నీ ఒక బేరీజు వేసుకొని దాని ప్రకారం గదా సార్ మేనిఫెస్టో ఇవ్వాలి. సో, ఈరోజు ఆయన చేతులెత్తేసిన విధానం గురించి ఒకసారి మీరేమనుకుంటున్నారో ఒకసారి మీ మాటల్లో చెప్పండి? మా హారతి మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. అంటే హామీలు ఇచ్చినప్పుడు ఈ సోయి తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే సోయి అంటారు. అంటే స్పృహ ఎందుకు లేదా అంటున్నాను. నిజంగానే అంతకుముందు ఆయన ఆయన అదే మాటలు చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు చెప్పుకొచ్చారు. నేను 4 సార్లు ముఖ్యమంత్రిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పుడు నేను 2 సార్లు అంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి ఎక్కువ సార్లు ఎన్నిక కాలే. ఎక్కువ సార్లు ఎన్నికైంది ఆయన కాదు. కానీ ఎక్కువ కాలం పనిచేసిండు. బ్రహ్మానంద రెడ్డి గారు 7.5 సంవత్సరాలు చేస్తే ఈయన 9 సంవత్సరాలు చేశారు. కాదంటలేదు. అనుభవం ఉంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండు సార్లు. తర్వాత ఇక్కడికి వచ్చే తెలంగాణ విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కదా. 4 సార్లు మొత్తం కరెక్టే. అంత అనుభవజ్ఞుడు శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు మరి ఎందుకు ఈ హామీలు ఇచ్చాడు అంటున్నాడు కదా. అందుకే నాకు దాని సోయి తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే సోయి ఉందా లేదా అంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు. జాతీయ నాయకులైన మోడీ గారు కూడా ఏమంటున్నారు, ఉచిత రేవిడీలకు వ్యతిరేకం తప్పు అన్నారు. కానీ ఆయన పోయి ఢిల్లీలో రేవిడీస్ మొత్తం ప్రకటించింది ఆయనే. మోడీ గారి స్వయం మోడీ గ్యారంటీ అని ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా ఇది తప్పు, మీరు బడ్జెట్ అంచనాలు వేసుకొని మీ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఖర్చు ఎంత చూసుకొని ఆదాయ బేరీజ్ వేసుకొని ఇవ్వాలి అని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డగోలు హామీలు ఇస్తుంది కదా. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఎవరైతే అడ్డగోలు హామీలు ఇచ్చారో అందరూ అదే దారిని నడుస్తున్నారు. అంటే మొట్టమొదటి చాలా అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే ఆయన కూడా ఈ సోయి లేకుండా మాట్లాడి అప్పుడు ఇచ్చి హామీలు ఇచ్చి ఇప్పుడు వెనక్కిపోతున్నారు. రెండోది, నా ముఖం చూసి ఎవరు ఇస్తలేరు, నీ ముఖం చూసి ఎవరు ఇయ్యరు, ప్రభుత్వాలు శాశ్వతం. ముఖము ఆయన గడ్డ ఉందా లేదా, రేవంత్ రెడ్డి గడ్డ ఉందా లేదా, ఇవి చూసి ఎవరు ఇయ్యరు. ఎవరికి ఇస్తారంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటిది, ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోనే ఉన్నదా లేదా, కేంద్ర ప్రభుత్వం అప్పు రిజర్వ్ బ్యాంక్ అది ఆలోచన చేస్తుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నాకేమైనా లాభం వస్తుందా అని చూసి పెడతారు, అంతేగా. అట్లాగే అప్పించేవాడు కూడా అదే ఆలోచన చేస్తాడు. ఎప్పుడు కూడా వ్యవసాయదారు ఒక షావుకారు దగ్గర పోయి అప్పియమంటే ఏం పంట పెడుతున్నావు బాబా అని అడుగుతాడు కదా. ఈ పంట పెడుతున్నాను, మరి నీళ్ళ సౌకర్యం ఉందా, మంచిగా ఉందా లేదా చూసి అప్పిస్తాడు. ఇది కూడా అంతే. రాష్ట్ర ఆర్థిక స్థితి ఎట్లా ఉండదో చూసినాకనే ఎవరైనా అప్పులిస్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగలేనప్పుడు అంతకుముందు తెలియదా ఆయన అంత పోని కొత్తగా విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యిండు, మనం అవుతున్నాడు, అప్పుడు హామీలు ఇచ్చినట్టు వేరు. మొదటి 5 ఏళ్ళు ఆయనే పరిపాలించండి కదా. 5 ఏళ్లలో దాని విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలుసు కదా. అప్పులతో ఉన్నది, అప్పులతో ఉన్నాము, లోటు బడ్జెట్తో ఉన్నాము, తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది, మేము పునారీలు పోయినామని అన్నారు కదా. మరి ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండో 5 ఏళ్ళు మనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత కూడా ఆయన హామీ ఇచ్చేటప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు అంటున్నాడు. అంటే అడుసు దొక్క నెల కాలు అడగలేనట్టు అప్పుడు అడ్డగోల హామీలు ఇచ్చిండు. నేను అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి మొత్తం మీద ఒక 70,000 కోట్ల రూపాయల వరకే ఆయన హామీలు ఇచ్చారు, నెరవేర్చే ప్రయత్నం చేశారు, నెరవేర్చారు కూడా. సరే, ఓట్లు పడ్డాయా తర్వాత ప్రజల తీర్పు, అది ప్రజల తీర్పును అగౌరవపరుస్తున్నారు, ఆయన అధికారికి దూరం ఇచ్చారు. కానీ వీరు ఇచ్చేటప్పుడు ఏమన్నానంటే, నేను ఆనాడు హామీలు ఇచ్చినప్పుడే అలవిగానే హామీలు ఇవ్వకండి, భంగపడతారని 1కి 4 సార్లు మన ఓల్గా న్యూస్ కూడా నేను మాట్లాడాను, వేరే టీవీ ఛానల్ కూడా మాట్లాడాను. ఆనాడు ఈయన మొత్తం హామీల విలువ 1,42,000 కోట్లు అయితే అని చెప్పిన. మరి 1,42,000 కోట్ల ఆదాయమే లేదు. నిజంగా చెప్పిన ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల కోట్లు బడ్జెట్ అంటున్నాం కానీ అందులో పన్నుల వసూలు అంటే రాబడి పోబడి అంటాం కదా, ఇవి చూసుకుంటే 1,42,000 కోట్ల పన్ను వసూలే లేవు. మరి 1,42,000 కోట్ల రూపాయలు ఉచిత హామీలు ఇస్తే ప్రభుత్వాన్ని జీతభత్యాలు ఎట్లిస్తావు, ప్రభుత్వం నడవాలి, సాదర ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మరి అప్పులు తీర్చాలి, గత అప్పులు ఉంటాయి కదా, అప్పులు తీర్చాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తావు? ఆయన చేసిన అప్పులే ఉన్నాయి, 13 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల పక్కన పెడదాం. ఆయన ప్రభుత్వం చెప్పినట్టే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ శాసనసభ సాక్షిగా ప్రకటించింది కదా, ఒక 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులునే వాళ్ళే అంటున్నారు. సరే, బడ్జెట్ అప్పులే తీసుకుందాం లెక్కగా, మిగతా గ్యారెంటీ అప్పులు అవన్నీ పక్కన పెడదాం. కానీ 7 లక్షల కోట్ల అప్పులే తీర్చాలి కదా. మరి అప్పులు తీర్చేది తెలిసి మరి మేము హామీలు ఇస్తున్నాం కానీ ఇప్పుడు మాకు చేత కాదానికి చేతులు ఎత్తేస్తున్నాం అంటే ఏం లేదు, ప్రజలను మోసం చేయడం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో సుప్రీంకోర్టు అన్నది, అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా అన్నది ఏంటంటే, అలవిగానే హామీలు ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ఆ మేనిఫెస్టో కట్టుబడండి, మేనిఫెస్టో కట్టుబడకపోతే మీ పార్టీల గుర్తింపు రద్దు చేస్తామని కూడా మనకు ఎలక్షన్ కమిషన్ అన్నది. సుప్రీంకోర్టు కూడా వార్తలు పెట్టింది గతంలో. అవన్నీ తెలిసినోడు
మరి అనుభవజ్ఞుడైన ఆయనే మరి హామీలు ఇవ్వడమన్నాడు. ఇవాళ సాధ్యం కాదంటే ఖచ్చితంగా ప్రజలు కరుగాల్చి వాత పెడతారు. ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది, సంవత్సరం అయిపోయింది ఆల్మోస్ట్ ప్రభుత్వం. 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. ఇంకా 4 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి. మరి అప్పుడు తీర్చుకుంటారు కదా. అందుకని అనుభవజ్ఞుడు కాస్త ఎందుకు ఈ హామీలు ఇచ్చిండు, ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తేస్తున్నాడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నవ్వుతుండ్రు కాదు, వాళ్ళకి తెలుసు ఇస్తామని. ఏవి కాలేదు. బస్సు ప్రయాణం ఫ్రీ అన్నాడు, అది కాలేదు. 2,500 రూపాయలు మహిళలకు ఫ్రీ అన్నాడు, అసలు ఒక్కటి నెరవేరింది అంటున్నాడు. గ్యాస్ సిలిండర్ అది ఒకటి, అది తప్ప ఇంకా ఏమీ నెరవేర్చలేదు. కనుక ఆయనకు ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు మెల్లమెల్లగా. దాన్ని సబ్సైడ్ చేసుకోవడానికి చేతులు ఎత్తేస్తున్నారు, కానీ చేతులు ఎత్తే ఊరుకోరు. ఓట్లు ఆశపడి వేసిండ్రు. మనకు ఒక సామెత ఉన్నది, ఆశ పెడితే ఆశ కురుపులు పుడతాయట, ఆశ నెరవేర్చకపోతే. మరి ఆయనకు కూడా మరి ఇప్పటికే బొల్లి ఉన్నది దానికి. మరి ఆయన మరి ఇటువంటి ఆశ పెట్టి ప్రజలను మోసం చేస్తే ప్రజలు తప్పనిసరి మోసపోయాలని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఉంటారు. కానీ ఇప్పుడు లైట్ గా తీసుకున్నా, నవ్వుతున్నా మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా చాలా సీరియస్ గా హామీలు ఎవడివ్వమన్నాడు, హామీలకు ఆశపడి జగన్మోహన్ రెడ్డి ఒకటిస్తేనే 2 ఇస్తా అన్నాడు కదా. ఉమ్. 2 అసలుకి మోసమైంది కదా అని వాళ్ళు అనుకుంటున్నారు.